అమరా ప్రసాద్ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది బయట. ఎవడన్నా బొచ్చు గడివి నాకు ఫోన్ చేసి ఒక వీడియో పెట్టి నా క్యాసెట్ పెట్టంటే నేను పెట్టాలా? అంటే అంబేద్కర్ చదివింది డిగ్రీలు లేవు, దొంగ డిగ్రీలు అని, అంబేద్కర్ అసలు సమాజానికి ఏం చేయలేదు, అంబేద్కర్ తన సెల్ఫ్ డబ్బా పట్టుకున్నాడు, సెల్ఫ్గా ఎదిగిండు, ఇవన్నీ అవసరమా మీకు? అంబేద్కర్ పేరు పెట్టింది నా హిందూ మతమే, ఆయనకు స్కూల్ ఫీజు కట్టింది నా హిందూ మతమే, ఆయన కాలేజీ ఫీజు కట్టింది నా హిందూ మతమే, ఆయన అమెరికా పోయి చదువుకుంటా అంటే హెల్ప్ చేసింది కూడా హిందూ మతమే. అన్న మీరు అంబేద్కర్ నమ్ముతారా గాంధీని నమ్ముతారా అన్న? ఇద్దరిట్లలో నేను ఇద్దరిని నమ్మ కావాలని మీరు ఎలివేషన్ కోసం మీరు గొప్పగా ఏదో చిత్రీకరించాలి, మీడియాలో కనబడాలని అంబేద్కర్ను మీరు అంటారు. ఈ కదిరి కృష్ణనో లేకుంటే ఇంకోడో మర్యాద అన్న వాళ్ళని అట్టనే పిలుస్తాను నేను. అరే ప్రసాద్ పంది అని కావచ్చు, ముళ్ళ పంది అని కావచ్చు, తుక్కు అరే గుండుగా అని. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కానీ నీకు అది దమ్ము లేదు. మీకు అసలు విషయం తెలియదు కానీ నేను పచ్చి హిందువునన్నా. ఈ మతాలు ఏవి కూడా లేవు పుట్టక ముందు. నాస్తి కూడా చెప్పుకుంటారు బైరి నరేష్ అందరిని ఆడినంటారా మీరు? చెత్తనా కొడుకులు మర్యాద అన్న వాళ్ళని అట్టనే పిలుస్తాను నేను. వాళ్ళని అట్టనే పిలుస్తాను. మర్యాద ఇవ్వరు అన్న. నేను వాళ్ళని అలాగే పిలుస్తా అని చెప్పిన. దేవుడు ఉన్నాడా లేడా? 100% ఉన్నాడు. నాకైతే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? నీకైతే నాకు తెలియదు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా ప్రతి దగ్గర. రైట్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయనే లేదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాశాడని ఎక్కడ ఉంది? రాయలేదంటారా? రాశాడని ఎక్కడ రాసి ఉంది? రాయలేదంటారా? రాశాడు అని చెప్పి ఎక్కడుంది? నేను ఒక ప్రశ్న అడుగుతా. హిందువుల కోసం కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అమరా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి జై కొడతాడు. బాగా చెప్తున్నాను. అమరా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి జై కొడతాడు చెప్తున్నావు. కట్టర్గా హిందుత్వం కోసం ఏ పార్టీ పనిచేస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. అమరా ప్రసాద్ను బీజేపీ సాకుతుంది బయట వినిపిస్తున్నటువంటి అంశం. బీజేపీని అమిత్ షానే సాకుతుందని చెప్పండి, లేకుంటే మోడీ సాకుతుందని చెప్పండి. ప్రతి నెల వాళ్ళ అకౌంట్ ఇప్పుడు నవ్వుకుంటా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో, నిజాలు అబద్ధాలు అయిపో. ఒకటి ఏంటండి, 2000 సంవత్సరాల క్రితము ముస్లిం మతం నుంచి దేశంలో, 2000 సంవత్సరాల క్రితము క్రైస్తవ మతం నుంచి నాకు ఇది ఈ నేల మీద నా దేశంలో చూపించు. ఇవి ఏవి లేనప్పుడు వాళ్ళతో పాటు నేను సెక్యులర్ ఎందుకు అయితే నేను? రైట్. ఇది హిందూ దేశం. ఇది అందరు హిందువులు ఉన్న దేశంలోకి ముస్లింలు ఎందుకు వచ్చిర్రు, క్రైస్తవులు ఎందుకు వచ్చిర్రు? ఎవరు ఆ హిందువులు ఆ క్రిస్టియన్లకు ఆ ముస్లింలకు సాయం చేశారు? అల్లా ఉన్నాడా లేడా అన్న? వాళ్ళకి అడగాల, నాకైతే లేదు. మీకు లేదు. యేసు ప్రభు ఉన్నాడా లేడా? లేడు. యేసు ప్రభు ఉన్నాడు, అల్లా ఉన్నాడు అని వాదించేటోళ్ళతోటి మీరు డిబేట్కు సిద్ధంగా ఉంటారా? నేను వాళ్ళతో వాళ్ళతో డిబేట్కు సిద్ధంగా ఉంటారా? పట్టించుకునే నాకు వాళ్ళంటే అసహ్యం. నాకు అసహ్యం వాళ్ళంటే. వాళ్ళు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అరే వాళ్ళతో నువ్వు అసహ్యం అని చెప్తున్నాను. నాకు వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీకు ఇంకో విషయం చెప్తా మిస్టర్ అమరా ప్రసాద్, వినండి. రాజ్యాంగ పరిషత్తులో బ్రదర్ నేను అడిగిన దానికి ఇదంతా వద్దు బ్రదర్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బ్రదర్. విషయాన్ని స్పష్టంగా అరే నేను ఒక ప్రశ్నకి నాకు డేట్ ఎప్పుడు రాదు, ఒకటి డేట్ నెల సంవత్సరం ఎప్పుడు రాదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మీరు వచ్చి ప్రసాద్ గారు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ క్లియర్ చేసేటటువంటి దమ్ము మీకుందా? ఖచ్చితంగా.